సో ఈ వీడియో వచ్చేసి కరెంట్ మార్కెట్ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ ప్లస్ ప్లస్ చెప్పను. సో ఆ ప్లస్కి వెళ్ళే ముందు సో లే ఆఫ్స్ జరుగుతున్నాయి అంటే ఎస్ దెర్ ఆర్ లే ఆఫ్స్ ఆర్ గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్. ఇట్స్ నాట్ అబౌట్ ద మార్కెట్ అండ్ ఆల్. ఇట్ మైట్ బీ ద రీజన్స్ ఆఫ్ ఏఐ ఆర్ క్లౌడ్ ఆర్ రకరకాల డిఫరెంట్ రీజన్స్ తోటి మనకైతే లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. సో సీన్ సో మెనీ కేసెస్. ఓకే, సో వన్ థింగ్ నేనేం చెప్తానంటే ఆల్వేస్ కీప్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్, కీప్ రీఫ్రెషింగ్ యువర్ టెక్నాలజీ. సో అలా అయితే మనకి మల్టిపుల్ ఛాన్సెస్ ఉంటాయి. సో గెట్ ఇన్ టు ద ప్రాజెక్ట్ ఆర్ గెట్ ఇన్ టు యువర్ జాబ్స్. సో బట్ ఈ లేఆఫ్స్ని చూసి మనం భయపడాలి అంటే నో, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. బికాస్ వన్ థింగ్ ఈస్ చాలా కంపెనీస్ ఏం చేశాయంటే కరోనా టైంలో పీపుల్ చాలా మెంబర్స్ని రిక్రూట్ చేసుకున్నాయి. అండ్ దే ఆర్ నాన్ టెక్నికల్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఈవెన్ మన వరాకిల్లో లేఆఫ్స్ జరిగిన 12,000 పర్సన్స్లో కూడా ఇండియాలో దే ఆర్ ఆల్మోస్ట్ ఏ నాన్ టెక్నికల్ పర్సన్స్. ఓకే, సో అలాంటి సినారియోస్లో మనం ఎప్పుడైనా సరే రిస్క్లో ఉంటాం. సో అలా వద్దు, నేను టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే యూ షుడ్ ఫోకస్ ఆన్ ద టెక్నికల్ స్కిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇదొక సినారియో. ఇంకోటి ఏంటంటే అందరూ లేఆఫ్స్ గురించి మాట్లాడుతున్నారు, బట్ ప్యారలల్గా చూసుకుంటే దెర్ ఈస్ హైరింగ్ ఆల్సో గోయింగ్ ఆన్. ఓకే, హైరింగ్ కూడా వెళ్తుంది. సో హైరింగ్ కూడా కంపేర్ చేసుకుంటే పీపుల్ ఆర్ గెటింగ్ ద జాబ్స్, రైట్? సో మనం ఎప్పుడైనా సరే నడుచుకుంటూ వెళ్తేటప్పుడు దారి అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, అంతేగాని దారి అనేది ఎండ్ అయిపోదు. ఒకవేళ ఎండ్ అయితే దెర్ ఈజ్ వన్ మోర్ రూట్ ట్రావెల్ చేయడానికి ఉంటుంది. సో అంతే తప్ప ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీ కాస్ట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ మనం ప్యానిక్ అవ్వద్దు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి, దెన్ థింక్ చేయాలి, దెన్ అగైన్ మనం ప్రాసెస్ మూవ్ ఆన్ అవ్వాలి. సో అలాగ మనం ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి ట్రై చేయాలి, అంతేగాని ప్యానిక్ అవ్వడం, ఏదో జరగడం, సో అలాంటి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిల్ గైస్.